హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కుక్రేస్ కార్నర్ ఛానల్. ఈరోజు హెల్దీగా ఇంకా టేస్టీగా ఎనర్జీతో నిండిపోయే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఈ లడ్డూల్ని ప్రత్యేకంగా పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మందపాటి కడాయిని స్టవ్ మీద ఉంచుకుని అందులో 1 కప్పు బాదం పప్పుల్ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా ఒక అరకప్పు వేసుకోవాలి. అరకప్పు గుమ్మడి గింజలు, అరకప్పు సన్ఫ్లవర్ సీడ్స్, అరకప్పు పల్లీలు, వేరుశనగ గుళ్ళు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని స్లో ఫ్లేమ్లో ఉంచుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా రంగు మారిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్లు మెయిన్గా ఇమ్యూనిటీని పెంచడంలో బాగా హెల్ప్ అవుతాయి. పిల్లలకైతే ఇది బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కడాయిని స్టవ్ మీద ఉంచి 1 కప్పు అవిసె గింజలు, 1 కప్పు నువ్వులు, ఇంకా సగం కప్పు పూల్ మకానా వేసుకుని వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు మంటని స్లోలో ఉంచుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇవి చాలా చిన్న గింజలు కాబట్టి వీటిని కదుపుతూనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఇవి చిటపట చిటపట అని సౌండ్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు కడాయిని స్టవ్ మీద ఉంచి 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత అందులో ఒక సగం కప్పు కిస్మిస్ వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మంటని స్లో ఫ్లేమ్లో ఉంచుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్లో ఉన్న విటమిన్ సి, ఇంకా విటమిన్ ఈ, ఇంకా ఇందులో చాలా వరకు కాల్షియం, మెగ్నీషియం అనేవి చాలా ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండటం కోసం హెల్ప్ అవుతాయి. అలాగే పిల్లల లంచ్ బాక్స్లో పెట్టడానికి ఇది బెస్ట్ అండ్ హెల్దీ లడ్డూగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా కిస్మిస్ని పొంగేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో బ్లాక్ రైజిన్స్ని వేసుకోవాలి, అంటే బ్లాక్ కిస్మిస్ని వేసుకుని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బ్లాక్ కిస్మిస్ లేకపోతే వాటిని స్కిప్ చేసేయండి. కిస్మిస్ అనేది న్యాచురల్ స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ వీటిని కూడా యాడ్ చేసి లడ్డూని ప్రిపేర్ చేసుకుంటున్నాను. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు కడాయిని స్టవ్ మీద ఉంచి అందులో ఒక 2 కప్పులు బెల్లం తురుముని వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ బెల్లాన్ని వాడుతున్నాను, షుగర్ని అయితే యాడ్ చేయట్లేదు. షుగర్ కన్నా బెల్లం చాలా మంచిది, సో బెల్లంతో తయారు చేసుకుంటున్నాము ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అనేవి. బెల్లం కరగడం కోసం అందులో 2 కప్పులు బెల్లానికి సగం కప్పు నీళ్లు పోసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. బెల్లం బాగా కరిగి 2 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేయాలి. బాగా పాకం వచ్చేంత వరకు వెయిట్ చేయవసరం లేదు, కొంచెం రంగు మారేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న పాకాన్ని స్ట్రైనర్ సహాయంతో వడపోసుకుని రెడీగా ఉంచుకోండి. వీడియోలో చూపించిన విధంగా బెల్లం పాకం ఏ విధంగా ఉందో మీరు చూడగలరు. ఇలా ఉన్నప్పుడు మాత్రమే వడపోసుకుని రెడీగా ఉంచుకోండి. ఇలా పాకం పట్టేంత లోపల ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి చల్లబడిపోతాయి. ఇప్పుడు ఇందులో ఉన్న పూల్ మకానాన్ని ఇలా చేతి సహాయంతో క్రష్ చేసుకోవాలి. ఇలా చల్లబడిన డ్రై ఫ్రూట్స్లో ముందుగా వేయించుకున్న కిస్మిస్, ఇంకా బ్లాక్ కిస్మిస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా బెల్లం పాకాన్ని కూడా ఇందులో వేసుకుని ఒకసారి స్పూన్ సహాయంతో బాగా కలుపుకోండి. ఎందుకంటే బెల్లం పాకం అనేది వేడిగా ఉండటం వలన చేయి పెడితే బాగా కాలుతుంది. సో స్పూన్తో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆ తర్వాత చేతితో ఉండలుగా చుట్టుకోండి. ఇలా లడ్డూలు ప్రిపేర్ చేయడానికి ముందుగా చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని అప్పుడు మనకు కావాల్సిన సైజులో లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. లడ్డూని చిన్నదిగా కానీ లేదా మీడియం సైజులో కానీ చుట్టుకున్నా సరే డ్రై ఫ్రూట్ లడ్డు చూడటానికి చాలా బాగుంటుంది. ఇలా లడ్డూని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ని పక్కన పెట్టుకుని కొద్దిగా డిప్ చేసుకుంటూ లడ్డూని చుట్టుకుంటే లడ్డూలు అనేవి గుండ్రంగా నీట్గా వస్తాయి. నేనైతే ఇక్కడ మీడియం సైజులో లడ్డూని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు నచ్చినట్లుగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలో చూస్తే ఎంత నీట్గా అయితే ఈ లడ్డు ప్రిపేర్ అయిందో చూడొచ్చు. ఈ విధంగానే మిగిలిన డ్రై ఫ్రూట్ లడ్డూలన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకునేటప్పుడు అయితే కొద్దిగా వాటర్తో డిప్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకుంటే నీట్గా వస్తాయన్న విషయం అయితే మర్చిపోవద్దు.
ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూల్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచుకుంటే ఖచ్చితంగా ఒక 15 డేస్ అనేది నిల్వ ఉంటాయి. తరచూ జలుబు దగ్గు వచ్చేవారు ఉంటారు కదా, వాళ్ళు ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని తింటే వాళ్ళ జలుబు దగ్గు అనేది చాలా త్వరగా తగ్గిపోతుంది. ఇంకా ఎక్కువ కాలం వరకు జలుబు దగ్గు అనేవి దగ్గరికి రాకుండా ఉంటాయి. ఈ లడ్డూని రోజుకొకటి చొప్పున తీసుకున్నారంటే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా హెల్తీగా ఎనర్జెటిక్గా ఉండవచ్చు. బీపీ పేషెంట్స్ కానీ, షుగర్ పేషెంట్స్ కానీ, లేదా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రోజుకి లడ్డూ తింటే వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా హెల్తీగా ఉండవచ్చు. ఈ రెసిపీ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.